ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక ఫ్యామిలీ మొత్తంగా కూడా హాస్పిటలైజ్ అవ్వడం, అండ్ దట్టు బోనాల పండుగ రోజు దావత్లు అందరికీ కామనే. సో అట్లనే వాళ్ళ చుట్టాలను పిలుచుకొని దావత్ చేసుకున్నటువంటి టైంలో మరి ఏం జరిగిందో ఏందో తెలీదు. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే యాక్చువల్లీ వాళ్ళు ఒక చికెన్ అండ్ దాని తర్వాత బోటి కూర ఇవి రెండు తినడం వల్ల ఇప్పుడు ఒక పర్సన్ అయితే చనిపోయిండు. మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో ఆ 8 మంది కూడా ప్రస్తుతం హాస్పిటలైజ్ అయిన పరిస్థితి. యాక్చువల్లీ ఈ ఇంట్లో ఎవరైతే ఉండాలనో ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క పర్సన్స్ కూడా లేరు ఇప్పుడు. వీళ్ళందరూ కూడా వాళ్ళ రిలేటివ్స్ ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకు కూడా అసలు ఏం చేయాలనో అర్థమైతలేదు. వాళ్ళు కూడా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఏమవుతారమ్మా అంటే శ్రీనివాసరావుకి ఏమవుతారు? తమ్ముడవుతాడు. సొంతం చిన్నమ్మ కొడుకు తమ్ముడవుతాడు. ఏమైందమ్మా అసలు? పొడ్డు ఇన్ఫెక్షనే అని అంటున్నారమ్మా. మేము అయిపోయినాక నాకు 11 గంటలకు కాల్ వచ్చింది. అప్పుడే వెంటనే వచ్చాను. మాది మాబనార్ పక్కకు నవపేట, అక్కడ నుంచి వచ్చింది. అదే బోనాల పండగకి ఎవరిని పిలుచుకున్నారు? వాళ్ళ 2 కూతుర్లు, ఒక అల్లుడు వచ్చిండు. వాళ్ళు తినడం వల్ల సాయంత్రం మధ్యాహ్నము 3 పూటలు తినడం వల్లనే ఇన్ఫెక్షన్ అని అంటున్నారు. తాతయ్య బాగానే ఉన్నాడు. వాళ్ళ సీను వాళ్ళ భార్య బాగానే ఉంది. ఆమె నాన్ వెజ్ ముట్టుకోదు.